అందుకే ఉన్నాయి ఉంది వేస్తాను పెట్టిస్తాను తీసేయాలన్నా వచ్చే నెమ్మదిగా చేతులు విడపేసుకొని కళ్ళ మీద పెట్టుకోవాలి. 5 4 3 2 1 0.
నెమ్మదిగా కళ్ళు తెలుసు మొట్టమొదటిగా అరచేతులకు చూడాలి, తర్వాతనే బయట చూడాలి. మన ప్రతి ఒక్క మాస్టర్కి కూడా మా నిజాంపేట సెంటర్ తరఫున హృదయపూర్వకంగా మేమందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాము, కృతజ్ఞతలు చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మాట మన్నించి మీరందరూ శాకాహార ర్యాలీలో వచ్చి పాల్గొంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉన్నది. దీన్ని కంప్లీట్గా మనం 2 కిలోమీటర్లు నడిచేసేసి విజయవంతం చేసేసి మంచిగా భోజనం తయారవుతుంది. అయ్యేటప్పటికి మంచి భోజనం చేసి వెళ్దాము. సో ఈ శాకాహార ర్యాలీ వల్ల పత్రిజీ గారు మనతోనే ఉన్నారు. ఆయన మనతో చూస్తూ ఉంటారు. ఇది వీళ్ళు నా కోసం ఇంత చేస్తున్నారు. అసలు ఇంకొక విషయం నాకు తెలిసింది ఏంటంటే, శాకాహారం ర్యాలీ ఎక్కడ జరుగుతుందో అక్కడ జీవులన్నీ కూడా ఆనందపడతాయి. మా కోసం వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, మాకు జీవితం ఇవ్వాలి, మేము బ్రతకాలి అని చెప్పేసి వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారని సకల జీవరాశి అంటే ప్రతి ఒక్క జంతువు, ఏ జంతువులు అయితే మనుషులు సంహరించి తినేస్తున్నారో వాళ్ళ ఆత్మలు ఉంటాయి కదా, అవి అక్కడే పెరుగుతూనే కదా ఆత్మలన్నీ కూడా చాలా శాంతపడతాయి, చాలా సంతోషపడతాయి. కాబట్టి ఈ శాకాహారాల్లో మనస వాచ కర్మణ మనం నడవాలి. ఏ ఆలోచనలు వద్దు. చక్కగా అద్భుతమైనటువంటి ఈ ర్యాలీని మనం ఇంకా అద్భుతంగా మనము చేసుకుందాము. ఎందుకంటే ఇది మన కోసరం కాదు, మనం ఆ మరణించినటువంటి జీవుల కోసరం చేస్తున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన వాటి ఆశీర్వాదం మనకు ఉంటే మనం అందరం ఇంకా ఉన్నతంగా మనం ఎదుగుతాం. మనం ఇప్పుడు ఎదిగే స్థితిలో ఉన్నాం కాబట్టి పత్రిజీ ఆశీర్వాదం వల్ల ఇంకా ముందుకు ఎదుగుతాం. సో అక్కడ పత్రిజీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆ జీవరాశి ఏవైతే జీవులైతే మరణించున్నాయో ఆ ఆత్మలన్నీ కూడా సంతోషపడిపోయి అవి కూడా పండుగ చేసుకుంటాయి. పైలోకాల్లో ఉంటాయి కదా, అవి కూడా పండుగ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరికీ దీని వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. కాబట్టి శాకాహార ర్యాలీ కంపల్సరీగా చేయాల్సిందే ప్రతి సెంటర్ వాళ్ళు కూడాను. సో మాకు ఈసారి అవకాశం వచ్చింది పద్మావతి మేడం గారి ఆధ్వర్యంలో. జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. అగరబత్తి జ్యోతి ప్రజ్వలన అందరూ దయచేసి పడిపోతుంది. వాళ్ళ ప్రతిసారి చేసినప్పుడు మన హైదరాబాద్ వచ్చింది, మరి అటుసైడ్ జరుగుతుంది, మనకి జ్యోతిలింగం చక్కగా అన్ని జీవుల కోసం చేస్తున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. డిసెంబర్లో ఈ ర్యాలీ చేయటం ఇక్కడ. ఇదే ర్యాలీ రేపు జన్మచక్రానికి ఆహ్వానం. చెప్పండి అందరూ నెలకు ఒకసారి జరగాలి. పరమో ధర్మః అహింసా పరమో ధర్మః ధర్మో రక్షితి రక్షితః ధర్మో రక్షితి రక్షితః. అందరు లైన్లో ఉంటారండి. 2 లైన్లు ఫామ్ అవ్వాలి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకోవాలి. ఒకటే లేదు సార్, ఒకటే లేదు.
కోరికలను వాళ్ళ పిల్లలకి
మనం కాపాడుతుంది స్లోగా రండి స్లోగా రండి ప్రాణం తీసే హక్కు లేదు. ధర్మ రక్షతి రక్షిత ధర్మ రక్షతి
వస్తాను నడవండి వస్తాను. మీరు డైరెక్ట్ ఆయన తీసుకెళ్తాను. బాబు వ్యాన్ ఇక్కడికి సైడ్ లెఫ్ట్ మేధావులందరూ
అమృతాహారం అమృతాహారం పెద్ద సైకిల్ రావాలి కొంచెం రౌండ్ ఇక్కడ బాగా సర్కిల్ ఇటు వచ్చేయండి రౌండ్ రోడ్
తీస్తూ కళ్ళ మీద పెట్టుకుందాం. ఒక 5 సెకండ్స్. 5 4 3 2 1 0. నిదానంగా 2 చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ధ్యానాన్ని అందించినటువంటి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి కరతాళ ధ్వనితో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బిగ్ క్లాప్స్. చాలా చాలా అద్భుతమైన శాకాహార ర్యాలీ చేసుకొని వచ్చాం. థ్యాంక్ యూ మాస్టర్స్. వాస్తవాలు మాట్లాడదామంటే కెమెరాలు పెట్టి కూర్చున్నారు వీళ్ళు. అయినా సరే మాట్లాడుకోవాలి, భయపడకూడదు. ఈ ర్యాలీలో గట్టిగా ఇంటెన్షన్తో ఎంతమంది స్లోగన్స్ పలికారు? అబ్బా, అందరూ అబద్ధాలు చెబుతున్నారా బాబు? అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ పలికినప్పుడు మనలో మనం ఉండం. మనలో ఉన్న చక్రాస్ అన్నీ ఏకదమున యాక్టివ్ అవుతుంది. 24 గంటలు రూఫ్ టాప్ పిరమిడ్లో కూర్చుంటే ఆ కుండల్ని రేజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ శాకాహార ర్యాలీలో ఒక్క స్లోగన్ కనుక గట్టిగా చెప్తే మూలాధారంలో ఉన్న కుండల్ని ఏకదమున 7 చక్రాలను యాక్టివేట్ చేసుకుంటూ సహస్రారానికి వచ్చింది. అది ఎనర్జీ, అది రావాలి, అది ప్రతి ఒక్కళ్ళు అనుభూతి చెందాలి. అది ర్యాలీ అంటే. ఏది మామూలుగా నడిచింది కాదండి. నేను ప్రతి ర్యాలీలో చెప్తాను, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి అని. ఆ అనుభూతి చెందాలి. అప్పుడు ఈ 70 80 100 కేజీలు ఉన్న దేహం ఒక దూది పింజంలాగా అయిపోతుంది. మామూలుగా వాకింగ్ రా బాబు అంటే ఇక్కడి నుంచి అక్కడ నడవాలంటేనే ఆపసోపాలు పడతాం. మరి ర్యాలీలో ఇంత దూరం ఎలా నడుస్తాం అంటే ఆ ర్యాలీలో ఉన్న ఎనర్జీ, అది ఆ సత్యానికి ఉన్న పవర్. మన ర్యాలీలో ఒక స్లోగన్ చెప్పుకున్నాం. ఏమని? మనం ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తామో అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడటం కాదు, ధర్మాన్ని కాపాడటానికి మనమెవరం? అది అసలు ఆల్రెడీ ధర్మమే. ధర్మాన్ని మనం కాపాడక్కర్లా, ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనటానికి నిదర్శనం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21న మెడిటేషన్ డేగా ప్రకటించింది. బిగ్ క్లాప్స్. దీని వెనక పత్రికారి 40 ఏళ్ల కృషి, 40 ఏళ్ల సంకల్పం, పిరమిడ్ మాస్టర్ల యొక్క కృషి, సాధన, పట్టుదల, సహనం ఎంతో ఉందండి. 2000లో ధ్యాన యజ్ఞాలు మొదలైనా అప్పుడు వారం రోజులు చేసేవారు, 7 రోజులు 25 నుంచి స్టార్ట్ అయ్యి. కానీ 2010 అమరావతిలో మొదలైందండి ధ్యాన మహాచక్రం 21 నుంచి. మరి అంటే 2010 నుంచి మనం కృషి చేస్తే 14 సంవత్సరాలు. రాముడి యొక్క అరణ్యవాసం 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల మన కృషి, పట్టుదల, అరణ్యవాసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం అయిపోయింది. మెడిటేషన్ డే ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది. ఇదంతా పిరమిడ్ మాస్టర్లకి నిజంగా ఈ జన్మ ధన్యమైపోయిందండి. మనకి ఎవరైతే ఈ పిఎస్ఎస్ఎంలో ఉన్నారో, ఎవరైతే ఈ పిరమిడ్ నిర్మాణాలు చేశారో, ఎవరైతే ధ్యానం చెప్పారో వీళ్ళందరి జన్మ ధన్యమైపోయింది. ఇంకా చాలు, మనకి హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు అన్నంత ధైర్యం వచ్చేస్తుంది. నాకు ఇది 14 సంవత్సరాల క్రితం జరిగింది. యోగా డే 21 స్టార్ట్ చేయటం. దానికన్నా ఒక 1 ఇయర్ బిఫోర్ నేను, అంటే 2009లో మా సిస్టర్ని ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మనకి మెడిటేషన్లో కూర్చున్నా, 5 నిమిషాల టైం దొరికిన మెడిటేషన్ కూర్చుంటా. అప్పుడు నాకు వచ్చిన ఒక విజన్ కాదు, నా లోపల నుంచి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఇల్లు తిరుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ రమా మేడం ఉన్నారు, ఈ ఏరియాలో చుట్టుపక్కల 20 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నారు, మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ఎంత చేసామంటే తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారు, మన ఇంటి పక్క వాళ్ళకే తెలియదు నిజం చెప్పాలి అంటే కదా. మరి ఎలా వెళ్తుంది, ఎవరు చెప్తే వింటారు, అందరికీ వెళ్ళాలి అని లోపల తపన ఉంటుంది కదా, కొంత అందరికీ ఉంటుంది. అందరి ఆలోచనే ఈరోజు ఈ రూపం తీసుకుంది. నా లోపల నుంచి వచ్చింది ఏంటి అంటే, ఆ రోజున
భారతదేశం ఒకటే కాదు, ప్రపంచ దేశాలంతా ఈ ధ్యానం పిరమిడ్ వెళ్ళాలి, శాకాహారం వెళ్ళాలి. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున ఒక రిప్రజెంటేటివ్గా ఐక్యరాజ్య సమితికి వెళ్ళాలి ఆధ్యాత్మికంగా. అలా అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వస్తారు, ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ అక్కడికి వస్తారు. అక్కడ ఇలా ఒక 100 మంది 200 మంది అయ్యారు, ఒక 200 దేశాల నుంచి వచ్చారు. ఈ 200 మంది రిప్రజెంటేటివ్కి భారతదేశం వాళ్ళ లీడర్ అవ్వాలి, భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళ లీడర్ అవ్వాలి. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే భారతదేశంలోనే ఉంది. కాబట్టి భారతదేశం నుంచి వెళ్ళిన రిప్రజెంటేటివ్ ఈ 200 మందికో 300 మందికో లీడర్ అవ్వాలి. ఆయన చెప్పింది, ఆ లీడర్ చెప్పింది మిగిలిన వాళ్ళందరూ వింటారు, ఫాలో అవుతారు. అప్పుడు ఆ లీడర్ ఏం చెప్పాలి అంటే ధ్యానం చెప్పాలి, పిరమిడ్ శక్తి చెప్పాలి, శాకాహారం చెప్పాలి. గవర్నమెంట్ నుంచి అధికారికంగా ప్రకటితం అవ్వాలి, అది అవ్వాలి. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏదో ఒక సందర్భంలో నా లోపల నుంచి ఆ థాట్ వస్తూనే ఉంది. నిన్న తెల్లవారుజామున ఇది చూసిన తర్వాత నిజంగా నేను పొందిన ఆనందం ఇంత అంత కాదండి. ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చింది అనగానే అసలు నాకు ఎంత ఆనందం కలిగిందంటే అంత ఆనందం కలిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ పిరమిడ్ రావాలని ఒక చిన్న సంతకం చేస్తే పిరమిడ్లు రావా? వచ్చేస్తాయి. ఇప్పుడు ద్రౌపది ముర్ము వచ్చేసి కొన్ని ట్రైన్స్లో నాన్ వెజ్ని బంద్ చేస్తుంది. అలాగే ఇక రాబోయే రోజుల్లో ఆయనే నరేంద్ర మోడీ గారే ఆ సీట్లో ఎవరుందో పవర్ ఉన్న వాళ్ళు ఎవరన్నామని మనకు సంబంధం లేదు, ఆ పవర్ ఉన్న వాళ్ళు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ పిరమిడ్ రావాలి అని, గవర్నమెంట్ ఆఫీసుల్లో కాదు మొత్తం శాకాహారం కావాలి, నాన్ వెజ్ అన్నది ఉండకూడదు, జీవహింస అన్నది చెయ్యకూడదు అని ఒక జీవో పాస్ చెయ్యాలి. వాళ్ళ దగ్గర పవర్ ఉంది, ఎనర్జీ లేదు. మన దగ్గర పవర్ లేదు, ఎనర్జీ ఉంది. మనం చేసే ఈ ధ్యాన శక్తి వాళ్ళకెళ్ళి వాళ్ళ ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలి. ఇది మన అందరి మోటో, ఇదే మన అందరి ఆలోచన కదా. మనం ఇల్లు తిరిగి ఎంతమందికి చెప్పగలం? అది ఒక గవర్నమెంట్ నుంచి అధికారికంగా వస్తే అది తొందరగా విశ్వవ్యాప్తం అవుతుంది. కాబట్టి నిజంగా ఇది ఒక అద్భుతమైన రోజు ఈరోజు మనం చెప్పుకోవటం, దాని సెలబ్రేషన్ ఈరోజు ర్యాలీతో చేసుకున్నాం ఈ ఏరియాలో, మన ఏరియాలో చాలా హ్యాపీగా ఉంది. సో ఒక్కసారి మరి ఆ జీవో పాస్ చేసినటువంటి ఆ సంతకాలు ఎవరైతే పెట్టారో నాకు తెలియదు, కానీ ఆ సంతకం పెట్టిన మహానుభావుల్లో మన పత్రికారు దూరుంటారు నాకు తెలిసి. వాళ్ళకు ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇక్కడ మనం ఏ చిన్న క్లాస్ చెప్పుకున్నా ఈ పాయింట్ని చెప్తూ సెలబ్రేషన్ చేసుకుందాం. ఎందుకంటే తెలియని వాళ్ళందరికీ తెలియచేయాలి. మనం 14 ఏళ్ల కృషి ఉంది, అంటే 21వ తారీఖుకి పత్రికారిది 40 ఏళ్ల కృషి ఉంది దీనిలో. అంటే చూడండి ఎంత విజన్ ఉందో పత్రికారికి. ఆయన జూన్ యోగా డేనేమో 21 జూన్ 21 యోగా డేగా అనౌన్స్ చేశారు నరేంద్ర మోడీ గారు. డిసెంబర్ 21ని మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు. 6 నెలలు గ్యాప్ ఇచ్చారు. సో ఈ 6 నెలలో 3 నెలల్లో ఇంకో 3 నెలల్లో పిరమిడ్ డేగా పిరమిడ్ రావాలని, ఇంకో 3 నెలల్లో వెజిటేరియన్ డేగా డిక్లేర్ చేయాలి. అది గవర్నమెంట్ నుంచి రావాలి కదా. అప్పుడు మనం ఎలా ఉంటాం? గాల్లో తేలినట్టు ఉంటాం కదా. చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఈ ఆనందాన్ని మీ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి మరి పద్మావతి మేడం మరి నిజాంపేట రోడ్ లైబ్రరీ సెంటర్ రన్ చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి రూపుదాల్చారు. ఆ మేడంని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. అలాగే ఈ ఏరియాలో సీనియర్ మాస్టరు, ధ్యానం అంటే తెలియని టైంలో ధ్యానం నేర్చుకొని ఈ ఏరియా అంతా ధ్యానాన్ని పరిచయం చేసిన మన సీనియర్ మోస్ట్ మాస్టర్ రమాదేవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం కరతాళ ధ్వనులతో. మహిళా శక్తికి నిదర్శనం. ఇవాళ వచ్చింది కూడా అంతా మహిళలే. కారుణ్య సమూహం జూమ్ సెషన్ లీడ్ చేస్తున్న సుజాత మేడంను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
మీ సెంటర్ వాళ్ళు లక్ష్మీ పార్వతి గారిని, సుధా కుమారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. ఎందుకంటే ఒక సెంటర్ రన్ మైక్ ఇస్తానంటే వద్దంటే ఏమంటాం? ఇంకా రజనీ మేడం రావాలి. చూడండి వీళ్ళందరూ చక్కగా ఎల్లో భలే కట్టుకున్నారు కదా. నాకు ఇప్పుడేమనిపిస్తుందండి, ఇంతకుముందు అనుకున్నాం కానీ ఇంప్లిమెంట్ చేయాలా. ఈసారి ఎక్కడైనా ర్యాలీ ఉందని మనం అనుకుంటే పోస్టర్ పెడతారు కదా, కింద ఒక కలర్ అనుకుందాం. మనం గ్రీన్ అనుకుందాం అనుకోండి, మనకున్న దానిలో గ్రీన్ కట్టుకొద్దాం. ఎల్లో అనుకుందాం అనుకోండి, ఉన్న దానిలో ఎల్లో కట్టుకొద్దాం. వైట్ అనుకుందాం అనుకోండి, మనకున్న దానిలో వైట్ కట్టుకొద్దాం. అంటే కుడి అనగా అందరూ ఒకలాగా కదా. ఈసారి నుంచి అలా చూద్దాం, ఒక ట్రైల్ వేద్దాం. అలాగే మరి ప్రగతి నగర్ నుంచి వచ్చిన సీతాకుమారి గారిని పాట పాడవలసిందిగా గురుస్థాన్ నుంచి లక్ష్మి గారు వచ్చారు. లక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. జయహో పత్రిజీ అనే పాట చాలా అద్భుతంగా పాడతారు ఆవిడ. రమ్మా, పాట పాడు. మైక్ నేను పట్టుకుంటా, నువ్వు పాడతారు మీరందరూ. ఓ